మా చిన్న పాపకి బారసాల జరగబోతుంది. అది కూడా చాలా అందంగా చాలా నీట్గా. లాస్ట్ టైం మిస్ అయ్యామన్నమాట. అద్విత టైంలో అద్వితకి బారసాల మేము షూట్ చేయలేదు, అప్లోడ్ చేయలేదు. ఈసారి చిన్న పాపకి సంబంధించిన ప్రతి మెమరీ అప్లోడ్ చేద్దాం. దాంతోపాటుగా చిన్న పాపలు ఊరికైతే ఉన్నారో ఆ చిన్న పాపల రిలేటెడ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా చేద్దామని ఫిక్స్ అయిపోయాం. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఉంచండి. చాలా ఫాస్ట్గా మీరే షాక్ అయి ఉంటారు. ఏంట్రా వీడియో 2 రోజులు కూడా 3 రోజులు కూడా వీడియోలు పట్టపడి పెడుతున్నాడు ఈసారిని. ఇదే కన్ను అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. బారసాల కోసం నేను ₹1,00,000 పెట్టి ఉయ్యాలు కొన్నాను. ఆ ఉయ్యాల్లో వేసేది, ఆ తర్వాత దానికి రిలేటెడ్గా బారసాలకి ఏమేం చేస్తారనేది క్లియర్గా ఈ వీడియో మొత్తం చూపిస్తూ ఉంటాం. చూస్తూ ఉండండి. చూడండి, ఎప్పుడు లేనిది నేను ఎర్లీగా సెట్ చేసి ఎర్లీగా రెడీ అయ్యి ఎర్లీగా వచ్చాను. కవిత వాళ్ళది, నాగలక్ష్మి వాళ్ళది లేట్ అయింది. వాళ్ళు రెడీ అవుతూ ఉన్నారు. వాళ్ళు రెడీ అయిన వెంటనే పాపకు కూడా కొత్త బట్టలు వేస్తారు కదా కవిత. కొత్త బట్టలు అంటే వాళ్ళదేమో ఇంత బట్టలు టీ-షర్ట్లు, కానీ వాళ్ళే కాస్ట్లీ ఉంటాయి. కొత్త బట్టలు వేసుకోలేదా? ఎవరు? అరే, 2 ఆడపిల్లకి వెళ్ళరా, ఖర్చులు ఉంటాయి. ఇంకా అంత రెచ్చిపోతూ ఉండదు. వాళ్ళకి బాగా సంపాదించి వాళ్ళకి చూసుకోవాలి కదా. యాక్చువల్ గా ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులే హ్యాపీగా ఉండొచ్చు. సంపాదించాలి అవసరం కూడా. అది ఒప్పుకుంటా. ఆడపిల్లల తల్లిదండ్రులు వెరీ లక్కీ, మహాలక్ష్ములు, బంగారు తల్లులు పుట్టారని నేను వెరీ హ్యాపీ. కానీ ఎంత కాదన్నా మగపిల్లలు కంటే ఆడపిల్లలకి ఎక్కువ సంపాదించాలి నేను ఫీల్ అవుతున్నాను. అదేం కాదు, అది మగపిల్లడికి అయితే జీవితం మొత్తం సంపాదించాలి. ఆడపిల్లకైతే నేనైతే అట్టేనమ్మా. నేను ఆడపిల్లకాయలు కాబట్టి ఇంకా ఎక్కువ సంపాదించాలా, జాగ్రత్తగా ఉండాలని ఫీల్ అవుతున్నా. నాగలక్ష్మి ఏదో చెప్పాలని వచ్చింది, చెప్పమ్మా. కోడళ్ళు సంపాదించకపోతే కోడళ్ళు దెప్తారని సంపాదించాల్సి వస్తుంది. అల్లుళ్ళు ఏం దెప్పరు కాబట్టి సంపాదించకపోయినా పర్లే. సరే, మంచి అల్లుళ్ళు చూస్తుందిలేమో దగ్గరుండి. సరే, ఏదైనా సో మీరు కూడా చాలాసార్లు కామెంట్లు పెడతా ఉంటారు ఖర్చులు తగ్గించు కాదిరెడ్డి అని. ఎంత మీరు చెప్పినప్పటికీ ఈసారి ఉయ్యాల విషయంలో మాత్రం నేను కాంప్రమైజ్ అవ్వలేదు. ఎందుకంటే లాస్ట్ టైం అద్విత రిలేటెడ్గా ఉయ్యాల నేనేమి స్పెండ్ చేయలేదు. కానీ చిన్న పాపకి కొంచెం గ్రాండ్గా చేద్దామని ఫిక్స్ అయ్యాను. వీడియో మొత్తం చూస్తూ ఉండండి, సూపర్ ఉంటుంది. వెరీ వెరీ న్యాచురల్ వ్లాగ్స్ అన్నీ అవుతూ ఉంటాయి. కవిత వాళ్ళ అక్క ఇక్కడే ఉంది, ఇంకెవరిని పిలవలేదులే. మేము ఇక్కడి నుంచి ఫంక్షన్స్ అన్ని చాలా సింపుల్గా చేసుకుందాం అనుకుంటున్నాం. మా అక్క వాళ్ళని పిలుద్దాం అనుకున్నాం, కానీ మా అక్క వాళ్ళ పెద్ద కూతురికి ఆ పిల్లకి కొంచెం, మా మౌనికకి కొంచెం బాగలేదు హెల్త్, కాబట్టి ఆ టైంలో వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు అనేసి వాళ్ళని పిలవలేదు. లేకపోతే ఇక్కడ ఉన్నారు పిలిచేవాళ్ళం. అదే ₹1,00,000 ఉయ్యాలు చూడడానికి రమ్మనాల్సి ఉంది. అది వాళ్ళు బియ్యాల వీడియోలో చూస్తారు, లేకుంటే రేపో ఎల్లుండి రారా అబ్బాయి ఆ పిల్లకి తగ్గితే వస్తారు. కానీ సో వీడియో ఇప్పుడు ఏం లేదండి. చిన్నపిల్లల రిలేటెడ్గా ఈ సీజన్ అంటున్నా చూడు, బిగ్ బాస్ వీడియోలు చేసి నేను ఈ సీజన్ కాదు, ఈసారి చిన్నపిల్లల రిలేటెడ్గా ఈసారి నేను చాలా అనుభవిస్తున్నాను. ఇంకా ముందు అనుభవిస్తాను. ఇప్పుడు కొంచెం 10% అనుభవించాను. ఇక నుంచి అనుభవిస్తాను. పిల్లకాయలు ఎత్తుకొని టేబుల్ వచ్చేదాకా పెడతాను, అంటే కొడతాను టేబుల్ వచ్చేదాకా. వీడియోలో చూపిస్తాను. ఇక్కడ నుంచి చూసుకో. ఇక్కడ నుంచి నేనేంది అనేది జనాలకి తెలుసుద్ది. చిన్న పాపను బాగా చూసుకుంటాను, పెద్ద పాప కుళ్ళు వచ్చి ఏడ్చేలా చేస్తాను. అదే నా హామీ. అంటే పెద్ద పాపను సరిగా నేను చూసుకోలేదు కదా, అట్లా. అది నిజమేలే. ఇప్పుడు చూస్తున్నావు కదా, ఇప్పుడు గారాబం చేసి కంపు చేస్తున్నావు. ఆడపిల్లల్ని గారాబంగా పెంచాలి. అప్పుడే ఆడపిల్లలు వేరే అబ్బాయిలకి లవ్లకి ట్రాకులకి పడకుండా ఉంటారు. ఎందుకంటే గారాబం చేస్తే ఇంతకు మించిన ప్రేమ ఎవడు చూపించలేడు అనేది అర్థం అవుతుంది. మీకేం తెలుసురా ఆడపిల్లల తండ్రి, నాకు తెలుసు. సరే రండి, కామెడీ జస్ట్ ఫన్. ఈ వీడియో కన్నీ అవుతా ఉంటుంది. అంతా ఫన్. వీడియో చూసిన తర్వాత మీరే చెప్తారు. కవిత ఇంకా రెడీ కావాలి, నువ్వు పక్క పో, నాగలక్ష్మి చూపిస్తా. నేనైతే పూజ సామాన్లతో పెట్టుకున్నాము. పూజ చేయాలి కాబట్టి ఈరోజు 21 రోజు కాబట్టి దేవుడు పటాలు అన్ని క్లీన్ చేస్తా చూపుతున్నా. ఓకే, ప్రస్తుతం ఈరోజు 21st డే పాప పుట్టి 21st డే కాబట్టి మాకు లక్కీ డే కాబట్టి మేము చాలా జాగ్రత్తగా పాపని ఉయ్యాల్లో వేస్తాం. ఈరోజు ఉయ్యాల్లో వేసేటప్పుడు సేఫ్ ల్యాండింగ్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. చేస్తున్నాను చూస్తారుగా మా పాప. నేను ఫన్నింగ్ అంటున్నాను, దయచేసి దీన్ని సీరియస్గా తీసుకోవద్దు. తీసుకున్నా కూడా ఈరోజు రెచ్చిపోవడం, ఈరోజు నుంచి వీడియోలన్నీ రెచ్చిపోవడమే. పాప వచ్చింది, పాప స్నానం చేసి వచ్చింది, పాపను రెడీ చేస్తుంది కవిత. సో అది నేను పూజ సామాన్లు అన్ని తుడిచిపెట్టుకుంటున్నా, ఎందుకంటే మచ్చలు పడతాయని. పూజ సామాన్లు ఈ జడ ఎక్కడ చెప్తాను, ఇది జడ కాదు, టవల్ అమ్మా. ఓకే, బాగుందమ్మా. వాళ్ళకి తెలుసుద్దిలే సబ్స్క్రైబర్లకి, నాకు పొడుగు జడలేదు టవల్ కట్టుకుని బ్లాక్ అనుకుంటారు. అది సంగతి. పూలు కూడా కోసి పెట్టుకున్నాం దేవుడికి. చాలా రోజుల తర్వాత మా చెట్ల పూలన్నీ కోసినాము వదినా నేను. అవి మొత్తం అలంకరణ చేసి దేవుడు ఎలా రెడీ అయి ఉంటాడని చూపిస్తామో చూడండి లాస్ట్ దాకా. వంట అయితే సగం పూర్తయింది, ఇంకా సగం ఉంది. కవిత స్నానాలు చేసి వస్తే పూజలు చేసేస్తాం. అది సంగతి. అదిత ఉంటే కదా ఈ మెమరీస్ అని అదిత చూడాలి కదా నాన్న. అదిత కేసేది అదిత చూడలేదు కదా. అదిత రావాలి అంతే. రా నాన్న, పాపని ఉయ్యాలు వేస్తాను. అదిత వచ్చేసింది, బంగారు తల్లి. బంగారు తల్లి రా నాన్న.
మా అద్వితకి 150 ఏళ్ళు టైంకి వచ్చింది. చాలు ఆ? 3 ఏళ్ళు చాలులే టైంకి వచ్చింది వెంటనే. అనుకోగానే వచ్చింది మాటల్లో. వెంకటేశ్వర స్వామి చూడండి మా పెద్ద ఆయన. తడి క్లాత్ పెట్టి నీట్ గా తుడిచి బొట్లు పెట్టాక చూపిద్దులే, సూపర్ ఉంటాడు అప్పుడు. పెద్ద ఆయన సరే. బర్త్డే కాదు డాడీ, మనం ఎక్కడికి వెళ్తాం తెలిసి ఈరోజు మన ఇద్దరం. చూడు, విల్ గో టు పార్క్ టుడే. ఇష్టం లేదు పార్కు? ఏంటిది నాన్న? సాయంత్రం దాకా ఆడుకోవాలి. అయితే నేను కూడా ఉంటాను నీతో పాటు పార్కులు ఈరోజు. నాన్న నేను ఆడుకుంటాను ప్రతిరోజు. నువ్వే జారుతావు నాన్న, నేను జారనా? నాకు చేత కదా బాగా. ప్లీజ్ నన్ను కూడా జారనిస్తావా? థ్యాంక్ యూ నాన్న, ఐ లవ్ యూ తల్లి. ఈ డ్రెస్ భలే ఉంది నాన్న. వెనక్కి వెళ్ళి చూపి, బ్యాక్ వెళ్ళు, గో బ్యాక్, షో యూ. ఓ ఇంకొంచెం ముందుకెళ్ళు, ఫ్రంట్కి వెళ్ళు. అబ్బా హెయిర్ స్టైల్ రా. ఇటు తిరుగు చూడు. ఏరా ఇంత అందంగా ఉన్నావు? ఎవరు అందం వచ్చిందిరా నీకు? అయితే ఎవరు అందం వచ్చిందంటే అటు ఇటు చూపిస్తా. సో మా నాన్న ఈ టైంలో నీళ్ళు పడుతున్నాడు అనేది నాకు అర్థం కాల. అక్కడ పాపను రెడీ చేస్తున్నారు. సరేలే కొంచెం ఒక గంట తర్వాత వేద్దామన్నారు ఉయ్యాల్లో. సో ఆ లోపల మా నాయన చూపుతూనే వచ్చిన. ఏం ఈ టైంలో? ఓహో ఈరోజు ముందేస్తున్నారా? గార్డెన్కి ముందేస్తున్నారంట ఈరోజు, అందుకనే నీళ్ళు పడుతున్నాడు మా నాన్న. అండ్ దాంతోపాటుగా ఈ చెట్లన్నీ కట్ చేశారు ఈరోజు. ఇదిగోండి, సరే మొత్తం మీద అన్నీ కట్ చేశారు ఈరోజు. ఇదిగోండి జామ చెట్టు కూడా కట్ చేశారు. మ్యాంగోది అయితే ఎక్కువ కట్ చేశారు, ఎందుకంటే వంకలగా వస్తుందనేసి మ్యాంగో కట్ చేశారు. ఆకాశం చూడద్దు ఎట్లా ఉందో బ్లూయిష్గా. రా. సో కట్ చేస్తున్నారు, ఇంకా వర్క్ జరుగుతుంది. ఇది మేము ఈ మధ్యలో చెట్టుని చూసారా, ఈ ప్లాంట్ మేము తెచ్చినప్పుడు ఈ హైట్ ఉండింది, ఇక్కడ దాకా అంతే, కరెక్ట్గా ఎక్కడ దాకా ఉండింది. ఇప్పుడు చూడండి ఇదంతా పెరిగింది. ఆల్మోస్ట్ 8-9 months అయింది కదా పెరిగింది. ఇదంతా కట్ చేసిన చెత్త అంతా వేసారు. టెంకాయ చెట్లు కట్ చేశారు, ఉసిరికాయ చెట్టు కట్ చేశారు, ఇది కట్ చేశారు, అన్నీ కట్ చేశారు ఆల్మోస్ట్. ఈరోజు మన ఇంట్లో వేసిన గ్రేప్స్ కాసాయి. ఈరోజు మన ఇంట్లో వేసిన గ్రేప్స్ మొక్కకి గ్రేప్స్ కాసాయి, అవి కూడా చూపిస్తా. సో ఇక్కడ రండి. ఇదిగో ఇక్కడ ఒక గ్రేప్ ఉంది చూసారా, ఇది ఒక గ్రేపు, ఇక్కడ ఒక గ్రేప్ ఉంది. ఇది ఒకటే గుత్తులు అవుతాయి అని అంటున్నారు. ఇక్కడ మాత్రం ఎక్కువ ఉన్నాయి. పైన ఈ పక్క ఉన్నాయి చూడండి. ఏ పక్క? ఇది పర్లేదులే, కనపడదులే. అక్కడ కూడా ఉన్నట్టు. మొత్తం మీద ఒక 4-5 చోట్ల ఉన్నాయి గ్రేప్స్, బాగున్నాయి. సో ఆ గ్రేప్స్ పెద్ద అయిన తర్వాత టేస్ట్ ఎట్టుంటే చూడాలి. అదిగోండి ఎప్పుడు కనపడింది. ఇతను వచ్చేసరికి సునీలు మన మొక్కలన్నిటికీ వర్క్ ఇతనే చేస్తాడు. మొక్కలు చేస్తున్నాను అనుకోవద్దు, బీటెక్ చేశాడు మనోడు. అది నచ్చింది నాకు. బీటెక్ చదివి నేచర్ మీద ఇష్టంతో మొక్కలు రిలేటెడ్, ప్లాంటేషన్ మీద, గార్డెనింగ్ మొత్తం మీద ఏ ఇంట్లోనే గార్డెన్ వర్క్లు ఉంటే అవి చూసుకుంటూ ఉంటాడు. నాకు కొంచెం నచ్చి ఏదో వీడియోలో ప్రమోట్ చేస్తున్నాలే అంతే, అంతమించి ఏం లేదు. డబ్బులు ఇవ్వకుండా చేయించుకోండి ఎప్పుడైనా. లేదు అంటే ఆ జనాలు ఇట్లా అనుకుంటారు. ఈ రోజు ఎట్లా ఉందంటే, ఏదైనా ఎవరైనా మంచిగా చెప్పామనుకో, అది కూడా డబ్బులు ఇచ్చుంటారు, లేదంటే వీళ్ళకి వర్క్ ఫ్రీగా చేస్తుంటారు అని అనుకుంటారు. నాకు ఎందుకంటే బీటెక్ చదివిన పర్సన్ ఈ వర్క్ కూడా చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించడం అనేది నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఫస్ట్ నుంచి కూడా మీకుండే అది అన్న ఒక గుడ్ క్వాలిటీ ఏంటంటే, ఎవరైనా కష్టపడే వాళ్ళని ఈజీగా ప్రమోట్ చేయడానికి కానీ ఇష్టపడతారు. మీలో ఉండే క్వాలిటీ అది. దాదా మనోహరం ఈ మన ఇంట్లో ఉన్న ప్రతి చెట్టు వీళ్ళే వేశారు. అప్పుడప్పుడు వచ్చి వీళ్ళే మెయింటైన్ చేస్తూ ఉంటారు. అది ప్రస్తుతానికి మన గార్డెన్ బాగానే వస్తుంది, చాలా బాగా వస్తుంది అన్న. అన్ని కూడా మొక్కలు అనుకున్న దానికంటే మేము ఇంకా 3 to 4 years పడద్దు అనుకున్నాను గార్డెనింగ్ సెట్ అవ్వడానికి. ఎక్కువ 1 year లోనే ప్లేస్ మంచిది, మట్టి మంచిది, దానికి తగ్గట్టుగా టయానికి వాటరింగ్ వేయడం కానీ అన్ని మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి చాలా ఫాస్ట్గా వచ్చేసాయి. అవును, యాక్చువల్గా మేము ఆ మధ్యలో చెట్టు ఒక 5 years పడుతుంది అనుకున్నాం, కానీ వితిన్ 1 year లోనే చాలా ఇంప్రూవ్మెంట్ బాగా. ఇప్పుడు అదే చూపించాను రాకముందే. సో అది ఇది మా పాప బారసాల వీడియో. నేను ఇంక టైం వేస్ట్ అవుతుందని చెప్పి ఇక్కడికి వచ్చి మొక్కలు చూపిస్తున్నా. సరే లోపలికి వెళ్దాం బాబా. బారసాల అందరు రెడీ అయ్యారు. చూడండి అందరు ఎంత బాగా రెడీ అయ్యారు. పాపను చూసుకుంటుంది మా కవిత వాళ్ళ అక్క. ఇక్కడ వచ్చేసరికి వీళ్ళిద్దరు రెడీ అవుతున్నారు, ఆభరణాలు వేసుకుంటున్నారు. మా పాపకు వాచి కూడా పెట్టింది మా కవిత. పెట్టించుకున్నదే. మా నాగలక్ష్మి కూడా పట్టు చీర కట్టుకుని రెడీ అయింది బంగారు తల్లి. మరి నీకు ఎందుకమ్మా పట్టు చీర? మీ అందరికీ మా పాప రెడీ అవ్వాలి కానీ మీరందరూ రెడీ అయ్యారు. పాప కంటే ఎక్కువ
బాగున్నాను, నువ్వు బాగున్నావు నాన్న, అన్ని పింకే. చూడండి మా పాప బాగుంది. మా పాప పింక్, లిప్స్టిక్ కూడా పింకే వేసుకున్నాను చూపిస్తుంది, డ్రెస్ కూడా పింకే అంట. మొత్తం పింకేనా? ఎస్, క్యూట్ క్యూట్ కదా. ఏందమ్మా ఎవరిని అడుగుతున్నావు? మీ పాప బాగుందని అడుగుతున్నావా? నువ్వే చెప్పాలమ్మా బాగుందో లేదో. అడుగుతుంది కొద్ది జనాలు అడుగుతుంది మా పాప బాగుంది అని సడన్ గా. ఇంకొకటి నన్ను అడుగుతుంది ఇప్పుడు, యాక్చువల్ గా నీ శారీ అది నీ ఇంగ్లీష్ వచ్చి ఉంటుంది నా పాప, మా పిల్లలు ఏమనబాక. సో ఇప్పుడు పాపను తీసుకొచ్చి ఉయ్యాల పండబెట్టాలి. పాపను ఒకసారి చూపించమంటావా? పాపని ఉయ్యాల పండబెట్టిన తర్వాత చూపిస్తాం మీ అందరికి. ఈరోజు పాపని రివీల్ చేస్తాను, పాపను చూపిస్తాను. నీకు కూడా కావాలమ్మా. నువ్వు మా పాపతో ఏమైందంటే, పాపం ఇద్దరు పిల్లలు ఉన్న అందరికి ఇదే కష్టాలేమో. మా పాపకి నిన్న మా బంధువులు ఒకరు వచ్చారు, మా కవిత వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి మా చిన్న పాపకి డ్రెస్ తెచ్చారు. మా హద్విత 10 నిమిషాలు ఏడ్చింది. నేను పైన ఉన్నాను అనమాట చదువుకుంటా. ఎందుకు ఏడుస్తుంది? దానికి ఆకలేస్తే డ్రెస్ కావాలని ఏడుస్తుంది. చిన్న పాపకు డ్రెస్ తెచ్చారంటే నాకు తేలేదని ఏడుస్తుందని. నేను వచ్చిన తర్వాత కూడా కంప్లైంట్, డాడీ అందరూ నాకు తేవట్లేదు డ్రెస్లని. వీడియో చూసేవాళ్ళు ఎవరైనా కూడా ఇంటికి వస్తుంటే మా పాపకు కూడా డ్రెస్ తేండి. నిజం అనుకోవాలా, 100% తేవాలి. లేకపోతే నాన్న ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా నీకు డ్రెస్ తేకుండా పాపకు తెస్తే నీ ఇష్టం వచ్చినట్టు చేయాలని. ఓకే, జోక్ చేశానా? అటు చేయకూడదు. సో పాపకి తెస్తున్నారని ఏడుస్తుంది. ఇప్పుడు కూడా ఉయ్యాలని అనగానే నాకు ఉయ్యాలు తెలియదు డాడీ అంటే, నువ్వు కూడా దాంట్లో పడుకున్నా తెలియదు చెప్పిన. క్యాప్ వేస్తే కొత్త క్యాప్ కావాలంటది. అన్ని పాపతో పోలికి పెట్టుకుని పాపతో పోటీకి పెట్టుతుంది. మోస్ట్లీ అందరూ అంతేలే ఉంటారు. సో ఇప్పుడు ఇంకా పాపని చూపిస్తాను, ఉయ్యాలు వేస్తాను. బారసాల బంగారు తల్లి, నిన్ను కూడా వేస్తానన్న బంగారు తల్లి. అందరూ లక్షణంగా ఉన్నారు. మా పాప కంటే అందంగా ఎవరు లేరు. మా పాప బాగుంది. ఆ పాపను చూపించమంటారా? ఇంకా పెద్దది అవ్వలేదా? దీంతో తీస్తా, ఫ్రిడ్జ్ ఎందుకు తెచ్చావద్దు? సరే కవిత, ఇంక ప్రాసెస్ ఏంది? పూజలు గీజులు ఏమైనా చూపించాలా? పెద్దవాళ్ళ నుంచి మాకు ఏదైతే వస్తుందో అదే చేస్తున్నాం అనమాట. కొత్తగా ఏం చేయట్లేదు. ఏదైనా కానీ అద్విత టైంలో కూడా అంతే. పెద్దవాళ్ళకి మా అక్క వాళ్ళకి కానీ మా అన్న వాళ్ళకి కానీ అవే చేస్తాను. మీ ఫ్యామిలీలో మా ఫ్యామిలీ అంతా ఒకటే ఫ్యామిలీ కదా. అప్పుడు రోజుల్లో ఎట్లా చేశారో సేమ్ అదే ప్రాసెస్ కంటిన్యూ అవుతున్నాం అనమాట. కొత్తగా ఏం చేయట్లా. సో ఇది పూజ ఉదయాన్నే చేశారు. నాగలక్ష్మి చేసినట్టుంది. ఇద్దరు చేశారా? బాగానే అలంకరించారు నాగలక్ష్మి. చూడండి సరే, బాగానే అలంకరించారులే. సో అదనమాట. సింపులేనా ఇది ప్రోగ్రామ్? ఈ రూమ్ లో ఉందా? మా ఇంట్లో నాకు అదే భయంగా ఉంటుంది. ఎందుకంటే గ్రీనరీ ఎక్కువైపోయింది, చెట్లు ఎక్కువైపోయినాయి. ఎక్కడెక్కడ పాములు ఉంటాయని ప్రతిసారి నేను ఎక్కడికైనా వెళ్తుంటే కొట్టి వెళ్తున్నా, పాము ఉంటే పక్క వెళ్ళొద్దులని. కానీ మేము వెతుకుతానే ఉంటాం కానీ ఎక్కడ పాములు కనపట్లా. ఉంటుంది ఏమన్నా టెన్షన్ పాములది. ఏమన్నా ఉంటే రెమెడీస్ చెప్పండి పాములకి. ఒక్కటి కూడా కనిపించలా. నాకు భయం, వీళ్ళెవరికి భయం లేదు. వీళ్ళైతే ఎట్లా తెలుసా, ఆడ చెట్టు ఉంటే ఆ చెట్లు లోపల పెట్టేస్తారు చేతులు. నా వల్ల కదా, టెన్షన్ పార్టీ నేను. ఏంటది? పాములకు భయం వేస్తుంది. ఇంకేం చేస్తున్నావా? ఎక్కి ఉయ్యాల కడతా. చెప్తా 1,00,000 రూపాయలు ఉయ్యాల సంగతి ఏంటో కూడా చెప్తాను. నేను తమాస్గా చెప్పలేదు. యాక్చువల్గా మా హద్వితకు కూడా అలాగే చేశారు. చిన్నప్పుడు శారీ కట్టే శారీలోనే బారసాలు చేశారు. సేమ్ మా చిన్న పాపకు కూడా అదే చేస్తున్నాం. చిన్న పాప పెద్ద పాప ఏంది కవిత పేర్లు పెట్టాడు త్వరగా. అదేలే తప్ప. ఈరోజే పెడదాం అంటే నువ్వు ఈరోజు యాక్చువల్గా పేరు పెట్టాలి, నామకరణం ఈరోజు చేద్దాం అనుకున్నావు. నాదే మిస్టేక్, ఎందుకంటే నేమ్ కుదరట్లేదు. ఆలోచించి బారసాలంటే పేరు పెట్టేది, నువ్వు బారసాలు అని చెప్తున్నావు. బారసాలంటే పేరు పెట్టదా? ఇదేంది అయితే ఉయ్యాల వేసిన రోజు పేరు పెడతారు. ఇది బారసాలు అనకూడదా? సెరమనీ అదే అంతే. నాకు డౌటే అది ఈ ఫంక్షన్ లో. బారసాలంటే అదేలే. బారసాలంటే ఇదేనా? మేము బారసాలు ఇది ఇదే అనుకుంటున్నాం. అంటే మాకు ఉయ్యాలో మాకు 21 days ఉయ్యాలు వేస్తారు అనేది తెలుసు. బారసాలు అంటారో తెలీదు నాకు. సారీ, మిస్టేక్ నాదే. యాక్చువల్గా నేమ్ పెడదాం అనుకున్నాం కాబట్టి మేము బారసాల అనుకుని మార్నింగ్ నుంచి నేను బారసాల అంటున్నాను. ఇప్పుడు చెప్పారు వీళ్ళు నేమ్ పెట్టట్లేదు కదా, దీన్ని బారసాల అంటారు, ఉయ్యాల ఫంక్షన్ అంటారు, ఉయ్యాలు వేసేది. యాక్చువల్గా 21 రోజు ఉయ్యాలు వేసి పేరు పెడదాం అని అనుకున్నాం ఫస్ట్. కానీ నీకు ఎగ్జామ్స్ ఉండడం వల్ల నిన్న కూడా. ఇప్పుడు ఏంటి ఇది? ఉయ్యాల ఫంక్షన్ అంటారు. ఓకే, అంటే ఉయ్యాల ఫంక్షన్ అనేది ఇంగ్లీష్ కదా. ఉయ్యాల వేస్తున్నాం, ఉయ్యాల వేస్తున్నాం. క్రాడల్ ఫంక్షన్.
ఇప్పుడు మేము ఆల్రెడీ ఈ ఉయ్యాల కోసమే ఇది పెట్టించాము, ఇల్లు కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడే. ఇది పెట్టేస్తాను. అది చిన్న ఇంతేనా ఉయ్యాల పెట్టాలి. వేసి కింద తీసుకురావాలా? నేను ఈ 2 వేయించింది చిన్న ఉయ్యాల హాల్లో పెడదామని వేయించాను. అది వేపించడం వల్ల ఈరోజు చాలా యూజ్ అయింది. ఏంట్రా ఎంజాయ్ చేస్తున్నావు? పాపను పడుకోబెట్టిన తర్వాత పాప లేనప్పుడు నువ్వు పడుకుంటావు ఇదే ఉయ్యాలో. దిస్ ఈస్ ద వరల్డ్స్ కాస్ట్లీయెస్ట్ ఉయ్యాల. నీకు కూడా అదేనా? చిన్నప్పుడు అదే కదా వేసినావు. అదే అన్నా దీంట్లో అమ్మ ప్రేమ ఉంటదన్నా. అమ్మ ఒళ్ళో పడుకున్నంత తృప్తిగా ఉంటది బిడ్డకి. అందుకే అమ్మ చీర ఉయ్యాలి కడతా. నా విషయం నీకు నాకు అమ్మ లేదని చెప్పి అప్పుడు పడుకోపోక దాంట్లో. చిన్నప్పుడు చాలా సార్లు ఊగినాలే. నాకు 15-16 ఏళ్ళు వచ్చేటప్పుడు కూడా ఇలాంటి ఉయ్యాలు కట్టుకుని ఊగినాలే. అద్వితకే కాదు, మన ఇంట్లో మనం పడుకుంది కూడా ఇలాంటి ఉయ్యాల్లోనే. ఇట్లాగే 21 రోజు ఉయ్యాల్లో వేసేవాళ్ళు అనమాట. మా అక్క పిల్లలకి, మా అన్న పిల్లలకి, అలాగే ఆది వాళ్ళ అక్క పిల్లలకి, ఆది వాళ్ళ అన్న పిల్లలకి, ఆది పిల్లలకి దీంట్లో వేస్తాము. కానీ ఉయ్యాలు తీసుకుని వచ్చి మళ్ళీ కొత్త ఉయ్యాల్లో పడుకోబెడతాం. కానీ ఆ ఉయ్యాల ఫంక్షన్ లో చేసేది మాత్రం నీదేనా? నీదే. అయితే ఉయ్యాల ఫంక్షన్ రోజు ఈ శారీ కట్టి ఉయ్యాలలాగా చేస్తాం. కానీ నార్మల్గా ఉయ్యాల్లో కూడా పడుకోబెడతారు. ఇది మన ఫస్ట్ నుంచి ట్రెడిషన్ అయితే ఇది. 21వ తేదీ 21వ రోజు అమ్మ చీరలో పడుకోబెడతారు. నాన్న మన ఇంట్లో చిన్నపిల్ల అదే పాపే కదా నాన్న, నువ్వు కావాలని ఏడుస్తావు నాన్న. మళ్ళీ అది కూడా కావాలంటే పక్కన కడతానంటే మళ్ళీ ఇదే కావాలంటే ఎట్ట నాన్న? అది చిన్న పాపకి నాన్న. చెల్లంటే ఇష్టం ఉందో లేదు నీకు? నీకే సరే, నీకు చెల్లంటే ఇష్టం లేదా చెప్పు? ఇష్టం లేదా? చిన్నప్పుడు ఏం చెప్పావు నాన్న? మొన్నటిదాకా చెల్లికి అన్నీ ఇచ్చేస్తానన్నావు. ఇప్పుడు చెల్లికి వచ్చి నేను ఏడుస్తున్నావు. అది తప్పు కదా తల్లి. కావాలంటే ఎట్ట వస్తుంది నాన్న? నువ్వు మళ్ళీ చిన్నపిల్ల అయితే వస్తుంది. చిన్నపిల్ల అవుతావా? ఏం నాన్న అటు అలిగితే అట్ట నాన్న పేరు చూడండి, అటు పెట్టేది బంగారు తల్లి. సరే ఇస్తాంలే, నీకే ఇస్తాంలే. ఎన్ని రోజులు ఇట్లా ఉంటుంది కదా పోటీ? లైఫ్లో కండువా? అంతే కదా. అయితే కంపారిజన్ ప్రతిదీ. మీ ఇంట్లో 5 మంది అక్కడ కంపారిజన్ లేకుండా ఎట్ట పెంచింది మీ అమ్మ? ఓహో, ఈ నాటకాలం ఉందా? నాటకాలమే. అంటే మనం 4 ఉన్న వంతులు వేసుకున్నామా? నీకేనా? నువ్వు ఏడవకూడదు తల్లి. శుభం అనే చెల్లి నువ్వు వండుకోబెట్టి ఊపాక తర్వాత నీకు ఉయ్యాల పండు పెడితే ఏడుస్తుంది మా పాప. కొత్త కదా, కనపడాలి. అర్థమైందా ఇంకే ఈ మధ్య అంతా పాట పాడండి. లాలి లాలి జో లాలి లాలి చిచ్చో హాయమ్మ హాయ్ హాయమ్మ హాయ్ పాప నువ్వు జో హాయ్ చిచ్చో హాయ్ కట్టదంలే పక్కన. చూడండి, మా బంగారు తల్లి చిన్న బంగారు తల్లిని ఉయ్యాల్లో బండ పెడితే మా పెద్ద బంగారు తల్లి అలిగింది. అలగడంలో కూడా చిన్న అలుగుడు కాదు. ఇప్పుడు దాకా హ్యాపీగా ఉన్న మొఖం నా ఉయ్యాల్లో నా చెల్లెలు పడుకుందని. రే నీ చెల్లిరా, నువ్వు ఏడిస్తే అట్ట తల్లి? నువ్వు చిన్నపిల్లప్పుడు నిన్ను పడుకోబెట్టినప్పుడు నిజమాన్ బాబా ఏడ్చారా? హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. నువ్వు ఏడుస్తున్నావు చూడు, బ్యాడ్ నానా. నీకు కూడా నిన్ను పడుకోబెట్టి కూడా మీ అత్త పాట పాడితే ఆ పాట నువ్వైతే లేస్తావు. డాడ్ ఆ పిల్లకి ఇష్టం. నేను పాట పాడేదా? పాడినా ఏ పాట? రామలాలి మేఘశ్యామలాలి. ఆ పాట బాగా ఇష్టం. చిన్న పాడు కొంచెం. రామలాలి మేఘశ్యామలాలి రామరసనయన దశరథ తనయలాలి. సో ఇక రేపు నుంచి అద్విత ఉయ్యాలను చూసావు. ఆ ఉయ్యాలను యూజ్ చేసుకోవచ్చు మనం పాప కోసం. మరి చిన్నప్పుడు అద్విత కోసం నేను తెచ్చాను చూసావు, అదే ఉయ్యాల్లో పండుగ పెడతావు. అంతేలే. అద్విత నీ పైన చూసావా నీ రూమ్లో ఆ ఉయ్యాల చెల్లికిద్దామా? ఇది నువ్వు తీసుకుంటావా? రేపిద్దాం. ఇప్పుడే తెచ్చి ఈ రోజే బండ పెడితే ఇంకా ఈరోజు పండుగ పెడదాం, చూపిద్దాం. అది చూపిస్తా ఈ వీడియోలో. ఆ ఉయ్యాలు కూడా, ఆ ఉయ్యాలు మీరు చూడండి, చాలా క్యూట్. నా సెలక్షన్ అది. ఉయ్యాల బాగుంది. నెల్లూరులో తెచ్చింది అప్పుడు. అది చూపిస్తా. ఉయ్యాల కదలమో కదలు, ఎందుకంటే మా పాప వాడితే కదా ఇట్లా ఇట్లా ఊగుద్ది అంతే. చిన్న మంత్స్ బేబీ అప్పుడు వాడాను, తర్వాత వాళ్ళ 1 year దాకా వాడాము అనుకుంటా. సో ఈ లెక్కన పాపది ఉయ్యాలది పని చేస్తుంది. పాప వస్తువులు చాలా పని చేస్తాయి మా చిన్న పాపకి. బాబు పుట్టినా పని చేసి ఉండేవి, ఎవరు పుట్టినా పని చేసి ఉండేవి, కానీ డ్రెస్సులు మాత్రం బాగా పని చేస్తున్నాయా? అంతే. ఇంకా ఇలా వేసావు కదా చేతికి గ్లౌజులు. యాక్చువల్గా అది ఈ పాపకని గ్లౌజులు అవి తెచ్చాడు. అవి నేను తీసి పెట్టే కానీ వాష్ చేపించడం మర్చిపోయా.
వేస్తారులేనా? వాష్ చేయడం మర్చిపోయేసరికి నువ్వు కొత్త తెమ్మనేసరికి తెస్తే అవేమో అసలు ఉండట్లా, లూజ్ అయిపోయినాయి, కారిపోతా ఉన్నాయి. ఇంకా అద్వితాయే వాష్ చేపించి వాడాము అనమాట. అద్వితాయి చాలా ఉన్నాయి అన్నీ నేను దాచిపెట్టా. అన్నం తిని నిద్రపోవాలి నాన్న. అయ్యో నాగలక్ష్మి, అది చిన్న పాప వదిలేసి పెద్ద పాపను పడుకోబెట్టినా? పెద్ద పాపను పడుకోబెట్టలే అయితే అద్విత కవిత పాలిస్తుందా చిన్న పాపగా, అందుకని ఏమో పడుకోవాలన్న ఏమో ఆనందం చూడు ఒకసారి. చిన్న పాపకు పాలిస్తుందంట, ఎంత గంట తర్వాత పడుకుంటుంది వచ్చి. కూర్చుంది ఊగడం ఇష్టం ఆ పిల్లకి. చాలా సార్లు ఉయ్యాలు కట్టినంగా, నీకు తెలియదు కదా. ఇక్కడ కూర్చొని చాలా ఎందుకు నువ్వు చెల్లి దాంట్లో పడుకున్నావు, ఫుల్ హ్యాపీగా ఉన్నావు ఈరోజు. అందరూ నీ గురించే కామెంట్ చేస్తారా. కోతి కదా, కోతినా కూతురు. సో ఈ ఉయ్యాలు బిగిస్తూ ఉన్నాము ప్రజెంట్. అద్వితాకి తెచ్చిన ఉయ్యాలు ఇది, చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇది ఏది కదా, దేంట్లో కదా తెచ్చింది? ఫస్ట్ క్రైలోనా? నెల్లూరులో తెచ్చాను అప్పట్లో. చాలా బాగుంటుంది, కలర్గా బొమ్మ కానీ. సో ప్రస్తుతం ఇది బిగించి ఇక్కడున్న పాపను తీసుకెళ్ళి ఇక్కడ వేయాలి. ఇంక ఇదే లైఫ్ లాంగ్. లైఫ్ లాంగ్ అంటే రేపు పెళ్ళి అయ్యేదాకా ఈ ఉయ్యాలు వేస్తావా? మరీ కామెడీ నాల్సి ఏదో అన్నా అనుకో. పిల్లకాయలు అంతేనంట కదా కదా, నిద్రపోతుంటారు, ఆలోచిస్తుంటారు, చేతులు ఊపుతుంటుంది, మధ్యలో ఏదేదో చేస్తూ ఉంటారు. అట్లా అయ్యే కదా అయితే వాళ్ళకి సంబంధం లేకుండా బిహేవ్ చేస్తారు. నోట్లో ఇట్లా పెట్టుకుని ఇది మా పాప పాన్పు ఇక్కడ నుంచి. ఉయ్యాలు పెద్ద స్లోగా ఊగుతుంది. చీరలాగా ఇది ఇది పుట్టుకో. ఏంది కదా, ఏం చదువు, ఇద్దరు పిల్లకాయలు కదా నువ్వు. నీ చేతావు కదా. అయితే కొత్త డ్రెస్సులు వేసుకుని నేను వేసుకోపోతున్నాయి. అమ్మ ఇటు చూడు నాన్న, నేనా నాన్న? ఏం నాన్న ఇప్పుడు ప్రశాంతంగా ఉంటుందమ్మా. నైట్ టైం రూమ్లో పెట్టుకున్నాం దీన్ని. ఇంక నుంచి అయితే ఇటైతే ఊపుతా కదా, ఇబ్బంది లేదు. ఇటైతే నట్టు పోయింది, అది కావాలంటే కాలు తింది అంతా ఉంటా అయిపోద్ది. అంతే కదా కొత్త పిల్లకాయల తండ్రులు అంతే ఉంటారు, కాలు తిట్టేట అంటా ఉంటే దూరం నుంచే అదే పోతా ఉంటుంది. నువ్వు తండే ఆ ఉయ్యాలు ఇరిగింది. బంగారు తల్లికి మొన్నటి దాకా పచ్చంగా ఉన్నాయి కళ్ళు, ఇప్పుడు తగ్గిపోయినాయి ఆల్మోస్ట్. ఇది వేరే నట్టు పెట్టాము, ఈ నట్టు తెస్తే నువ్వు. నట్టు నాకు తెలియదు కదా, సైజు ఫోటో తీసుకుని పోతిస్తారా? అయినా కూడా ఏం కాదులే కదా ఈ వెయిట్కి. ఈ వెయిట్కి ఏమవుద్ది? వెయిట్ ఏం కాదు, బ్యాలెన్స్ ఇప్పుడు గట్టిగానే ఉంది. అయినా ఎన్ని పక్కలు ఉన్నాయి నట్లు, ఒక పక్క మిస్ అయింది అంతే కదా. అంటే ఇది ఏం కాదు, వేరేది పెట్టాము, ఏం కాదులే. నవ్వునా స్ట్రైట్గా పెట్టదు ఎప్పుడు, అట్టొకసారి ఇట్టొకసారి ఏదో చేస్తూ ఉంటుంది.